జై భారత్ రాజసేన తోటి భారతీయులందరికీ నమస్కారం తెలియజేస్తూ మిత్రులారా, ఈ నెలలో జరగబోయేటువంటి ఎన్నికల 5 రాష్ట్రాలు. ఈ 5 రాష్ట్రాల్లో 1 పశ్చిమ బెంగాల్, 2 కేరళ, 3 తమిళనాడు, 4 అస్సాం, 5 గోవా. ఈ 5 రాష్ట్రాల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ 3 రాష్ట్రాలను కైవసం చేసుకుంటుంది. ఇక్కడ ఒక రాష్ట్రంలో కూటమితో అధికారంలోకి వస్తుంది, ఇంకో రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా ఉంటుంది అనేది నా యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసంగా నేను చెప్పబోతున్నాను. పశ్చిమ బెంగాల్లో అనేక మంది మళ్ళా మమతా బెనర్జీ గెలవబోతుంది అని, మమతా బెనర్జీ అనేక జిమ్మిక్కలు చేసి గెలుస్తుంది అనేటువంటిది కొంతమంది అభిప్రాయం. అందులో సందేహం లేదు. ఆవిడ జిమ్మిక్కలు చేయటంలో దిట్ట. ఎందుచేతంటే కాళ్ళు కట్టుకుంటుంది, లేదంటే తలకే గుడ చుట్టుకుంటుంది, లేదంటే చీరలు చింపుకుంటుంది, ఏమైనా చేస్తుంది. ఆవిడకు ఉన్నటువంటి లక్షణాలు, పుట్టుకతో వచ్చినటువంటి లక్షణాలు. ఆ రకంగానే పశ్చిమ బెంగాల్లో ఈ కమ్యూనిస్టుల మీద ఈవిడ గుడ్డలు చింపుకునే దాడి చేసింది. ఆ రకమైనటువంటి పద్ధతులనే నాయకురాలు అయింది. అక్కడ అయిన తర్వాత 15 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని శుభ్రంగా బస్టు పట్టించి రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధినంతటినీ ఒక మసిబుగ్గిగా మార్చేసింది. అక్కడి నుంచి అనేకమైనటువంటి కంపెనీలు అవి బయటికి పోవటం జరిగింది. ఈ అందరినీ బయటికి పంపేసి ఇటు పశ్చిమ బెంగాల్కి మనకి ఉన్నటువంటి చాలా సరిహద్దు ప్రాంతం, 100 కిలోమీటర్ల సరిహద్దు ప్రాంతం అయితే, మయన్మార్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి ఇలా రకరకాల ఆ బయట వాళ్ళందరినీ తీసుకొచ్చి లోపలికి ఈమె ఆధార్ కార్డులు ఇచ్చి వాళ్ళకి ఓట్లు ఇచ్చి ఇవన్నీ చేసి నెగ్గుతూ వస్తుంది. అక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి, వాళ్ళతో రేపులు చేయించి, వాళ్ళ చేత దొంగతనాలు చేయించి, వాళ్ళ చేత మర్డర్లు చేయించి ఇలాంటివన్నీ చేస్తుంది. ఇవన్నీ కూడా 15 సంవత్సరాల నుంచి అక్కడ అనుభవిస్తున్నారు. మనం కూడా ఎప్పటికప్పుడు చూస్తున్నాం. ట్రైనింగ్ డాక్టర్ల మీద జరిగినటువంటి అన్యాయం కానీ, రేపులు కానివ్వండి, ఇంకా రకరకాలవన్నీ అక్కడ. పైగా వచ్చి అక్కడ ఉన్నటువంటి మహిళలు మాకు ఇలా జరుగుతుంది అని అంటే, మిమ్మల్ని రేపు చేసినట్టు సర్టిఫికేట్ పెట్టమని అడిగినటువంటి ఒక దుర్మార్గాలు ఎవరికన్నా ఉంది అంటే అది ఆడదు కదా. అసలు అదొక ఎదవ, అదొక పనికిమాలిది, అదొక సెకండ్ అది అడిగింది. అటువంటి నాయకురాలు కాబట్టి గత ఎలక్షన్లో కాలు ఇరిగిపోయిందని చెప్పేసి ఈర్ష్య మీద ప్రచారం చేసినటువంటి ఘనత. ఇలా రకరకాలైనటువంటి అకృత్యాలన్నీ చేసుకుంటూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి పాలించినటువంటి ఈ యొక్క మమతా బేగం ఈనాడు ఇంకా ఉండదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ 3/2 మెజారిటీతో అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత తన బతుకు శ్రీకృష్ణ జన్మస్థానమే. ఈ యొక్క మమత అండ్ బ్యాచ్కి ఖచ్చితంగా శిక్షలు తప్పవు. ఇది బెంగాల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇకపోతే 2, కేరళలో బలమైన ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ అవతరిస్తుంది అనేది నా నమ్మకం. అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టు పాలన, అక్కడ ఉన్న పరిస్థితులు, అక్కడ చేసే దాడులు, అక్కడ చేసే అత్యాచారాలు, అక్కడ కూడా ఉన్నటువంటిది, అక్కడ
ఏకంగా ఇస్లాం రాజ్యాన్ని స్థాపిద్దామని చెప్పి రోడ్డెక్కి విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు, ఇతరుల భూముల్ని కబ్జాలు చేసినటువంటి వాళ్ళు అక్కడ చాలా తీవ్రంగా ఆ గవర్నమెంట్ సపోర్ట్ తోటి అక్కడ సాగినటువంటి ఈ యొక్క అకృత్యాలు, ఆ దందాలు, వాటిని ఖచ్చితంగా ప్రజలు ఈనాటికైనా గ్రహించుకుని భారతీయ జనతా పార్టీకి బలమైనటువంటి సపోర్టుని ఇస్తారు అనేది నా నమ్మకం. దాన్ని బట్టి నేను ఖచ్చితంగా అధికారంలోకి రాకపోయినప్పటికీ బలమైన ప్రతిపక్షంగా మాత్రం ఎదుగుతుంది కేరళలో అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇకపోతే 3 అస్సాంలో ఉన్నటువంటి పరిస్థితులు, దారుణమైన పరిస్థితులు అన్నట్లని చక్కదిద్దుకుంటూ అక్కడ చేసేటువంటి బయట నుంచి వచ్చి అక్కడ పాగా వేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి విఘాతంగా తయారైనటువంటి ఈ యొక్క విదేశీ ఎవరైతే వలసవాదులు ఉన్నారో, విదేశాల నుంచి వచ్చి ఇక్కడ తిష్ట వేశారో వాళ్ళందరినీ తవిరి కొడుతూ అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజల్ని హక్కుని చేర్చుకుని ఇక్కడ ద్వంద్వాలని అక్కడ జరిగేటువంటి ఈ యొక్క మాఫియాలందరినీ కూడా తవిరి కొట్టి ఒక శిక్ష వాతావరణాన్ని తీసుకొచ్చేటువంటి శర్మ గారు అనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విశ్వాస్ శర్మ గారు వారు తప్పనిసరిగా అక్కడ గెలిచి తీరుతారు, అందులో ఎలాంటి అనుమానం లేదు. అక్కడ కూడా 3/2 మెజారిటీ తోటి గెలవటం అనేది జరుగుతుంది. అక్కడ 3 రాష్ట్రాలు. తమిళనాడులో ఏదైతే కొత్త పార్టీ సినిమాట్రో విజయ్ పార్టీ పెట్టి తన ముఖ్యమంత్రి అయిపోవాలని ఒక ఆలోచనతోటి అతను పరుగులు తీస్తున్నాడు. జనాలు విపరీతంగా వస్తున్నారు. అయినప్పటికీ అక్కడ జరిగేది 15 నుంచి 20 సీట్లు తప్ప అతనికి ఏ రకంగానే కూడా అంతకు మించి ఏ రకమైన బలం ఉండదని చెప్పేసి నేను స్పష్టంగా చెప్పగలను. మరి ఎవరికి వస్తుంది అని చెప్పేసి అంటే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి మధ్య జరిగేటువంటి వారావారి పోటీ ఉంటుంది. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది. ఎన్నో కొన్ని సీట్లతో ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది అనేది ఈనాడు నాకు తెలుస్తుంది. ఇకపోతే గోవా కూడా వారావారి పోటీలో ఉంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ 3 రాష్ట్రాల్లో బలంగా అధికారంలోకి వస్తుంది. ఒక రాష్ట్రంలో కూటమితో ఉంటుంది, ఒక రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉంటుంది. ఖచ్చితంగా 5 రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా రెపరెపలాడుతుంది అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు అని చెప్పి నేను తోటి భారతీయుడిగా అందరికీ కూడా నేను మరీ చెప్పుకుంటున్నాను. అయితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని సపోర్ట్ చేసుకుని ఈ దేశంలో ఈ కుహానా మేధావులు, కుళ్ళి రాజకీయ నాయకులు, విదేశీ తొత్తులుగా పనిచేస్తున్నటువంటి ఈ యొక్క ఇండి కూటమి ఏదైతే ఉన్నదో దాన్ని దేశం నుంచి తవ్విరి కొట్టవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది. అది కాబట్టి వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా తవ్విరి కొట్టకపోతే ఈ దేశానికి రాబోయే రోజుల్లో పెద్ద ప్రమాదం వీళ్ళ వల్ల ముంచుకొస్తుంది. ఇక్కడ సఫర్ అయ్యేది 140 కోట్ల ప్రజలనేది ప్రజలు మర్చిపోకూడదు. ఇక్కడ అనేక రకాలుగా మతాల పేరు మీద అనేక రకాల పద్ధతుల్లో ఒక పక్కని రాజకీయంగా వాళ్ళు పబ్బం కోసం వాళ్ళు
పదవీ వ్యామోహం కోసం చేసేటువంటి రెండో రెండో వర్గం, దేశానికి ద్రోహం చేస్తున్నటువంటి రెండో వర్గం. ఈ రెండు వర్గాలు అమెరికా బీఫ్ స్టేట్ చెప్పేటువంటి పద్ధతిలో వీళ్ళు పని చేసుకుంటూ ఈ దేశంలో అనేక రకాల అల్లలు సృష్టిస్తున్నారు. ఎక్కడికక్కడ వీళ్ళ ఆటలు అయితే సాగవు. పిచ్చి పిచ్చి ఆటలు అయితే ఈది పోరాటాలు తప్పవు. ఇది పోరాటాలు తీసుకొస్తే కనుక పరిస్థితులు దారుణంగా ఉంటాయి. అది కాబట్టి ఇలాంటి దేశద్రోహ కార్యకలాపాలు సాగిస్తే ఎవడో క్షమించడు. నిజమైన భారతీయుడు ఎవడు కూడా ఊరుకోడు. ఖచ్చితంగా ఉరకలెట్టించి పరుగులెట్టించి మిమ్మల్ని ఈ దేశాన్ని నుంచే తవ్వుతారనే సంగతి ఈనాడు ఈ దేశంలో ఉన్నటువంటి కుహాన మేధావులు, ఈ దేశంలో ఉన్నటువంటి ఫేక్ జర్నలిస్టులు, ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఖచ్చితంగా మీరు జాగ్రత్త వహించుకుని మీరు దేశాన్ని ప్రేమించండి. మీ రాజకీయాన్ని మీరు చేసుకోండి. ఇక్కడ పార్టీ మీ అధికారం పరిపాలన బాగోకపోతే విమర్శించండి. విదేశీ తొత్తులుగా అరిస్తే మాత్రం చెప్పు దెబ్బలు కొడతారు ఈ ప్రజలు అనేది మర్చిపోవద్దని చెప్పి సందర్భంగా మీ అందరికీ ఒక హెచ్చరికగా చెబుతూ, నేను ఈ యొక్క ఏదైతే అనాలిసిస్ ఉందో ఇది తప్పనిసరిగా ఏప్రిల్ నెలాఖరు నాటికి మీరందరూ కూడా ఖచ్చితంగా చూసి ఆనాడు ఖచ్చితంగా నా యొక్క అనాలిసిస్కి జేజేలు కొడతారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.